ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీ తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది అన్న దానిపైన ఇప్పుడు చర్చోపచర్చ జరుగుతున్నాయి. సరే, ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడతారన్న ప్రచారం అయితే ఊపందుకుంటోంది. దీనికి సంబంధించిన క్లారిటీ మనకు గురువారం రాబోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు షర్మిల ఎంట్రీ తర్వాత, అంటే షర్మిల ఏపీ పాలిటిక్స్లో ప్రవేశించిన తర్వాత ఆమెకి ఏ బాధ్యత ఇస్తారనే దానికి సంబంధించిన క్లారిటీ లేదనుకోండి. అయితే ఏ బాధ్యతలు ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ తమ పార్టీని విలీనం చేసిన తర్వాత, వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత సహజంగానే ఆమె కాంగ్రెస్ నాయకురాలు అయిపోతారు. సో కాంగ్రెస్ నాయకురాలు అయిపోయిన తర్వాత ఏపీ పాలిటిక్స్లో షర్మిల గారు కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. దీన్ని మనం తోసిపుచ్చడానికి లేదు. అంటే షర్మిల కేంద్రంగా రాజకీయాలు నడిచే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు ఆల్రెడీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంకొక అంటే ఆయన వారసురాలైన షర్మిల గారు కూడా ఏపీ పాలిటిక్స్లోనే ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆమె వైఖరి ఎట్లా ఉంటుంది, ఆమె వ్యవహారాల శైలి ఎట్లా ఉంటుంది, ఆమె రాజకీయంగా ఎటువంటి వ్యూహాలు రచిస్తారు, ఏ రకంగా ఆమె ప్రయాణం, అంటే కొత్త జర్నీ అనాలి. అంటే ఆమె దీన్ని ఏమంటారంటే ఆమె నాకు తెలిసి ఇదొక 3వ దశ లేదా 4వ దశ అనుకోవాలి. ఫస్ట్ ఫేజ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణంగా చెప్పుకొని ఆమె ప్రచారం చేశారు, తన అన్న తరపున ప్రచారం చేశారు, పాదయాత్ర చేశారు, ఇవన్నీ చేశారు. సరే, ఆ తర్వాత ఆ కుటుంబంలో ఏ డిస్ప్యూట్స్ వచ్చాయో ఏంటో మనకెవరికి తెలియదు. ఆమె తెలంగాణకు వచ్చేశారు, తెలంగాణ కోడలని చెప్పుకొని ఇక్కడ ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ రాజకీయ పార్టీని 2 ఏళ్ళు కూడా నడపలేక ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు. అయితే షర్మిల గారి ఇంటి తర్వాత ఒకటేమో దివంగత వైఎస్ఆర్ కూతురు కావడం, ఇంకొకటేమో ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు కావడం. ఈ కారణంగా ఏంటంటే పాలిటిక్స్ మొత్తంగా కూడా, అంటే ఏపీ రాజకీయాల్లో ఆమె ఒక ఏమంటాము, గురుత్వాకర్షణ శక్తి అంటామా, లేకపోతే ఆమె చుట్టే రాజకీయాలు తిరిగే అవకాశం ఉందని అంటామా, ఇంకా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సరే, అంటే ఆమె తీసుకునే వైఖరి, ఆమె తీసుకునే బాధ్యతల్ని బట్టి ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏఐసిసి పదవి తీసుకుని 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారం చేయాలనుకుంటే అదొక పద్ధతి, అంటే మనకు తెలియదు. లేదు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా బాధ్యతలు తీసుకుంటే న్యాచురల్గా మొత్తం అందరి దృష్టి అటువైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా క్యూరియాసిటీ ఉంటుంది, సహజంగా అందరిలో కూడా ఒక ఆసక్తి ఉంటుంది. షర్మిల గారు ఎటువంటి రాజకీయం నడిపే అవకాశం ఉంది ఏమిటి అనేది. ఈ మొత్తంలో చంద్రబాబు నాయుడు గారు డమ్మీ అయ్యే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కంప్లీట్గా, అంటే ఇప్పుడు మనకు ఒక దృశ్యం కనిపిస్తుంది. తెలుగుదేశం జనసేన కూటమిగా కనిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరించారు కనుక ఆయన ఒక ఫోర్స్గా కనిపిస్తున్నాడు. సో ఇక్కడ ఈ దృశ్యం ఇంతవరకు బుధవారం వరకు ఇది దృశ్యం. నెక్స్ట్ గురువారం దృశ్యం ఏంటంటే, గురువారం నుంచి ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే ఆమె వైపు ఆమె సెంట్రిక్గా, ఏంటంటే షర్మిల సెంట్రిక్గా పాలిటిక్స్ నడిచే అవకాశం ఉంటుంది. అంటే ఆమె వైపు కొంతమంది ఆమె చేరే కాంగ్రెస్ పార్టీ వైపు కొంతమంది వెళ్ళే అవకాశాలని తోసిపుచ్చలేము. అట్లాగే ఆమె కొంత ఫోర్స్గా మారే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేము. అంటే ఎంత ఫోర్స్ అని తెలియదు మనకు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2014లో 102 అసెంబ్లీ సెగ్మెంట్స్ గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా
మనం ఏమంటాం పూర్తిగా చితికిపోయిన దశలో ఉంది. ఆ పార్టీకి జవజీవాలు ఇవ్వడం, ఆ పార్టీకి ప్రాణం పోయడం అనేది చాలా ముఖ్యమైన పని. ఇప్పుడు షర్మిల గారి చేతిలో ఉండే పని ఏమిటంటే, అంటే పీసీసీ పగ్గాలు అప్పచెప్తే, అందుకే చెప్తున్నా, ఇఫ్ ప్రొవైడెడ్ ఏంటంటే ఆమెకు పీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పచెపితే, ఆమె తీసుకోవడానికి సిద్ధపడితే, తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, దృశ్యం ఏమవుతుంది, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిలగా కూడా రాజకీయం మారే అవకాశం లేకపోలేదు. అప్పుడు టీడీపీ జనసేన పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే నేను అనేది అంటే ప్రచారంలో కానీ, అంటే బయట ప్రజల్లో చర్చల విషయాల్లో కానీ అన్నీ కూడా ఆమె చుట్టే కేంద్రీకృతమయ్యే అవకాశాలని మనం తూసిపుచ్చలేం. సో ఎట్లా అయినా సరే, ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా కూడా వైఎస్ షర్మిల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.